ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శుభమన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా చివర్లో కేఎల్ రాహుల్ విధ్వంసం సృష్టించాడు. దీంతో భారత్ ఆఫ్ఘనిస్తాన్ విధించిన 195 పరుగుల టార్గెట్ ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసింది. కాగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకి ఆలౌట్ అయింది. వర్షం కారణంగా మ్యాచ్ ని ఎంపైర్లు 25 ఓవర్లకు కుదించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ మొదలు పెట్టింది. అయితే టీమిండియా బౌలర్ల దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ టాప్ 3 వికెట్లు కేవలం 26 పరుగులకే కుప్పకూలాయి. అయితే ఈ దశలో ఓపెనర్ రహమతుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓ పక్క వికెట్లు పడుతున్న తాను మాత్రం టీ20 తరహాలో రెచ్చిపోయాడు. అంతేకాదు 48 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అతి తక్కువ బంతులకి సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా 51 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అలాగే హజ్ముల్లా షాహిద్ 27, హజ్మతుల్లా ఉమర్జయ్ 26 పరుగులతో రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులు చేసింది. మధ్య ఓవర్లలో టీమిండియా బౌలర్లు పరుగులు ఇచ్చినప్పటికీ చివర్లో మాత్రం ఆకట్టుకునే బౌలింగ్ తో టీమిండియా బౌలర్లు వరుసగా వికెట్లను తీశారు. ముఖ్యంగా సెంచరీతో రెచ్చిపోయిన రహమతుల్లా గుర్బాజ్ వికెట్ తీశాడు. నితీష్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి వరుసగా ఆఫ్ఘనిస్తాన్ వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా డెబ్యూ ఆటగాళ్లు గుర్నూర్ బ్రార్ 3 వికెట్లు, అలాగే హర్షద్ దుబే 3 వికెట్లతో రెచ్చిపోయారు. ఇక నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు, హర్షదీప్ సింగ్ కు 2 వికెట్లు దక్కాయి. మొత్తంగా 194 పరుగులకి ఆఫ్ఘనిస్తాన్ ఆల్అౌట్ అయింది. ఇక 195 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే వికెట్ ను కోల్పోయింది. 16 బంతులు ఎదుర్కొని 16 పరుగులు మాత్రమే చేసి దురదృష్టవశాత్తుగా రన్అట్ అయ్యాడు రోహిత్ శర్మ. ఫీల్డర్ అడ్డొచ్చిన కారణంగా గిల్ రాలేకపోవడంతో రోహిత్ లేని పరుగు కోసం ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దీంతో రోహిత్ శర్మ తక్కువ పరుగులకే రన్అట్ రూపంలో పెవిలియన్ చేరడం నిరాశ కలిగించింది. ఇక ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 34 పరుగులు చేసి ఆగట్టుకున్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ 12 పరుగులతో నిరాశపరచగా చివర్లో కేఎల్ రాహుల్ మాత్రం 19 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో వీర విహారం చేశాడు. 39 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇక శుభమన్ గిల్ 66 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో 3 వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.